తగ్గించారా నిన్న? తగ్గిందా? మళ్ళీ ఇవాళ కూడా వేసుకోండి మాత్రలు. 3 రోజులు వేసుకోవాలి. వేసుకుంటే లోపల ఈఎంఐ కూడా ఇవ్వండి, జింక్ సిరప్ కూడా ఇవ్వండి. మళ్ళీ 3 డేస్ కంటిన్యూస్ వాడమని. ఏడ లీక్ అని చెప్పి తవ్వి చూసారు, ఏడేం లేదు. ఇప్పుడు ఊళ్ళో అక్కడి నుంచి రెట్టపోతున్నాం అని చెప్పి నన్ను చెప్తున్నారు. ఇక్కడ రాలేదా ఎక్కడ లీకులు అంటే ఇక మొత్తం చేయాలా? బాగా లోడేశారు, అక్కడ లీక్ లేదు. పగిలిందని అనుమానం వచ్చింది. సరే తవ్వుకోమని చెప్పిన, తవ్వేశారు. ఏం లేదు, శుభ్రంగా ఉంది. మళ్ళీ పూర్తి చేశారు. ఇది ప్రాబ్లం, ఏమి లేదు. ఇక్కడ ఊళ్ళో ఎంతమందికి ఉందమ్మా ప్రాబ్లం? 10 మంది దాకుంటారు. తిరుపతిలో ఒక 2 ఉంటారట, ఒకళ్ళు తిరుపతిలో ఉంటారట, కోబూళ్ళలో, బాబురావు హాస్పిటల్లో, రామతీర్థంలో మొత్తం 12 మంది ఉంటారు. చెప్పలేము ఆయన, రాత్రి కూడా పోయినా. ఏమ్మా, ఏం బాగాలేదు నాన్నక? అవునా, ఎప్పటి నుంచే? మొన్నటి నుంచా? ఎక్కడ చూపించుకున్నావు? ఎట్లా, ఏదన్నా తిన్నావా లేకుంటే ఏదన్నా? ఫ్రైడ్ రైస్ అని తిన్నావా సెంటర్లో? ఎవరు ఫ్రైడ్ రైస్ అని చెప్పింది అవ్వ. ఇప్పుడు ఎవరెవరికి బాగాలేదు? మీ తమ్ముడికి ఇద్దరికి బాగాలేదు. ఈ అబ్బాయి అన్నా ఇట్రా మధ్యాహ్నం పాటు తినడా, సాయంత్రం ఎక్కడ తిన్నావు ఫ్రైడ్ రైస్? ఏమ్మా, నీకు కూడా బాగాలేదా? ఏం బాగాలేకుండా వచ్చింది? ఎట్టా కడుపులో నొప్పి అని వచ్చిందా? ఏంది ఎట్లా వచ్చింది బాగాలేకుండా? నన్ను నీళ్ళు తాగావా, ఏమన్నా తిన్నావా, లేదంటే ఉన్నట్టుండి అదే వచ్చిందా? ఉన్నట్టుండి ఫ్రైడ్ రైస్ తిన్నావా? నువ్వేయా? నువ్వేం తినలా? ఇప్పుడు ఎట్టుందమ్మా, ఆరోగ్యం బాగుందా? మోషన్స్ గీషన్స్ ఏం లేవు కదా? సరే. ఏక బాగాలేదంటే ఎట్లా? ఎప్పటి నుంచి బాగాలేదు? ఏందక్క? మొన్న ఉదయం ఎట్లా అక్క? ఏం బాగాలేకుండా ఏమైనా తిన్నారా, లేకుంటే ఏమన్నా వాటర్ ప్రాబ్లమా, లేదంటే ఎందువల్ల అట్లా? మేమేం తినలేదు కానీ మరి ఏందో తెలియట్లేదు, ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంది. మోషన్స్, వాంతులు. ఈ ఊర్లో ఎంతమందికి బాగాలేకుండా? దాదాపు 15 మంది దాకా. 15 మంది దాకా బాగాలేదు. డాక్టర్ ఏం చెప్పారక్క? డాక్టర్ ఏం చెప్పాడు, నీళ్ళ ప్రాబ్లం అని చెప్పారు. నీళ్ళ ప్రాబ్లం. మీకు ఇప్పుడు బాగుందా? అట్టే ఉంది, నీరసంగానే ఉంది.
ఇక్కడ డాక్టర్లు బాగా చూస్తున్నారా ఏమన్నా? ఇక్కడ డాక్టర్లు వస్తున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారు, ఇవి మింగండమ్మా, లేదంటే మరీ సీరియస్గా ఉంటే రాంజర్కి వచ్చేయండి, అక్కడ అన్నీ ఉన్నాయి, బాగా చూస్తారు. మీరు దాకా ప్రైవేట్ హాస్పిటల్ కూడా డబ్బు దాకా వేస్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తున్నాం చెప్తున్నారు. సరే ఓకే. అంటే ఇది ప్రాబ్లం వచ్చి ఎన్ని రోజుల నుంచి అక్క? ఎవరో తిరుపతికి కూడా వెళ్ళున్నారు అన్నారు కదా? వాళ్ళకు కూడా అలాగే ఉంది. తిరుపతి వాళ్ళు కూడా తిరుపతిలో వాళ్ళు కూడా అలాగే పడతారు. అయితే మీరు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కాదు, ఇంకేదన్నా ప్రాబ్లం? ఒకసారి ఆ అబ్బాయి సరే ఫ్రైడ్ రైస్ తినాలి ఆయన అంటున్నారు, ఇక్కడ దాదాపు 15 మంది ఫ్రైడ్ రైస్ తిన్నామా చూడడానికి, అది కూడా లేదు. సరే అక్కడ దొరికింది. సరే అక్క. అదే నేను చెప్తామ్మా. కూర్చోగలవా? కొంచెం కొంచెం అట్లా కొంచెం 10 నిమిషాలకి వీక్నెస్ అంతా కొద్దిగా తాగిస్తాం. ఒకటేసారి ఎక్కువ తాగితే ఇట్లా ముంచితే ఏంటంటే మళ్ళీ దాంట్లోనే పడుతుంది. Please subscribe my channel. Please subscribe my channel.